రేపటి ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ కు సంబంధించిన 39,000 టికెట్లు నిమిషాల్లోనే మాయమయ్యాయి. ఉప్పల్ ఐపీఎల్ టికెట్ల వెనుక పెద్ద దందా జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్లన్నీ బ్లాక్ మార్కెట్ కు తరలించారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. నగరంలో ఈ సీజన్ కు చివరి మ్యాచ్ కావడం, అలాగే విరాట్ కోహ్లీ ఆడుతూ ఉండడంతో టికెట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. రేపటి ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ కు సంబంధించిన 39,000 టికెట్లు నిమిషాల్లోనే మాయమైపోయాయి. ఉప్పల్ ఐపీఎల్ టికెట్ల వెనుక పెద్ద దందాన్ని జరిగినట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టికెట్లన్నీ బ్లాక్ మార్కెట్ కు తరలించారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. నగరంలో ఈ సీజన్ కు చివరి మ్యాచ్ కావడం, అలాగే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఆడుతూ ఉండడంతో టికెట్లకు విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది. మరొక వైపు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 950 రూపాయల కనీస టికెట్ ధరను 1950 రూపాయలకు పెంచేశారు. సౌత్ స్టాండ్ కార్పొరేట్ బాక్స్ టికెట్ 30,000 నుంచి 45,000కు పెంచేశారు. టికెట్లన్నీ కూడా బ్లాక్ చేసి సామాన్యులకు మ్యాచ్ దూరం చేశారని ఫ్యాన్స్ ఫైర్ అవుతూ ఉన్నారు. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ బుకింగ్ పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం సాయంత్రం సేల్ స్టార్ట్ చేసినటువంటి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అని డిస్ప్లే కావడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 3 లక్షల మందిని క్యూలో చూపించి వేలాది టికెట్లు మాయమైనట్టుగా చెబుతున్నారు. వాస్తవానికి 39,000 సామర్థ్యంలో 30,000 నుంచి 32,000 టికెట్లు ప్రజలకు ఇవ్వాలి. కానీ అసలు ఎన్ని టికెట్లు అమ్మారో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం చెప్పకపోవడంపై కూడా అనుమానాలున్నాయి. రేపటి ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ కు సంబంధించిన మొత్తం 39,000 టికెట్లు కూడా నిమిషాల్లోనే మాయమైపోయాయి. ఉప్పల్ ఐపీఎల్ టికెట్ల వెనుక పెద్ద దందా జరిగినట్టుగా ప్రస్తుతం ఆరోపణలు వస్తూ ఉన్నాయి. టికెట్లన్నీ కూడా బ్లాక్ మార్కెట్ కు తరలించారంటూ కూడా అభిమానులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. టికెట్లన్నీ బ్లాక్ చేశారని చెప్తూ ఉన్నారు. రేపు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ నగరంలో ఈ సీజన్ కు ఇది చివరి మ్యాచ్ కావడంతో, అలాగే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఆడుతూ ఉండడంతో ఈ టికెట్లకు విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగిపోయింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఉప్పల్ నుంచి. రవి, కేవలం 39 నిమిషాల్లోనే మొత్తం టికెట్లన్నీ కూడా మాయమైపోయినట్టుగా చెప్తున్నారు. చాలా రకాల అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో అసలు ఏం జరుగుతుంది ఈ విషయంపై? నల్లి రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ సీజన్లో ఉప్పల్ వేదికగా జరిగేది ఇదే చివరి మ్యాచ్ కూడా. అయితే దీన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పి భావించినటువంటి సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ముందుగానే ఆ టికెట్ ధరలు అన్నిటినీ పెంచింది. మనం ఉప్పల్ స్టేడియంలో మొత్తం కెపాసిటీ చూసుకుంటే 36,000గా ఉంటుంది. అందులో 3,000 టికెట్స్ పోను రిమైనింగ్ 32 నుంచి 33,000 టికెట్స్ వరకు అందులో అమ్ముతుంటారు. అందులో కొన్ని పైన గ్యాలరీ ఉంటాయి, టెర్రస్ టికెట్స్. అది స్టార్టింగ్ ప్రైస్ ధర 1,050 రూపీస్ ఉండేది. కానీ దాన్ని ఏకంగా 1,500కు ఎస్ఆర్హెచ్ అఫీషియల్గా పెంచింది. అలా పెంచుతూ చూస్తే మనం 2,000 ఉన్నటువంటి టికెట్ ఏకంగా 3,500 చేశారు. 3,500 ఉన్నటువంటి టికెట్ను 6,000 చేశారు. ఏకంగా కార్పొరేట్ బాక్స్ టికెట్ కూడా 25,000 చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనే
హాస్పిటాలిటీ కూడా ఇంక్లూడింగ్ ఉంటాయి. ఆ టికెట్ని ఏకంగా 45,000 దాకా SRH అఫీషియల్గానే పెంచి డిస్ట్రిక్ట్ యాప్లో పెట్టింది. అయితే టికెట్స్ శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటలకు ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే సోల్డ్ అవుట్గా ప్రకటించేసింది. డిస్ట్రిక్ట్ యాప్ కూడా సోల్డ్ అవుట్ పెట్టేసింది. ప్రతి టికెట్స్ను కొనుగోలు చేయాలని చెప్పి భావించినటువంటి వాళ్ళు డిస్ట్రిక్ట్ యాప్ను ముందుగానే 5 గంటలకు ఓపెన్ చేస్తామని ముందుగా ప్రకటించినప్పుడు 4 గంటల నుంచే వాటిని యాప్ను ఓపెన్ చేసి పెట్టుకొని ఉన్నారు. కానీ ఒకసారిగా ఓపెన్ అయినప్పుడు చూస్తే క్యూ మనం చూడొచ్చు 2 lakhs దాకా కనిపించింది, కొందరికి 3 lakhs వరకు కనిపించింది, కొంతమందికి 90,000 వరకు వచ్చి ఆ తర్వాత టికెట్స్ బుక్ అవుతాయని చెప్పి భావించారు. కానీ టికెట్స్ ఓపెన్ అయినటువంటి కేవలం 10 నిమిషాల్లోనే సోల్డ్ అవుట్గా బోర్డు పెట్టేశారు. మరి ఈ 30,000 టికెట్లన్నీ ఏమైపోయినట్టు అనేది కూడా తెలియాలి. ప్రస్తుతం హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా మ్యాచ్ టికెట్లపైనే డిస్కషన్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా చాలామంది IASలు IPSల ద్వారా రిఫరెన్స్లతో టికెట్ల కోసం ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. లాస్ట్ టైం మనం ఇదే ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి SRH CSK మ్యాచ్ పైన కూడా ఇదే ఇంపాక్ట్ ఉండింది. చాలామంది ధోని వస్తాడు, ధోని కూడా ఆ మ్యాచ్ ఆడతాడని చెప్పడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఎగబడి మరీ టికెట్లు కొనేందుకు ప్రయత్నించారు. దాన్ని కూడా క్యాష్ చేసుకొని బ్లాక్ మార్కెట్లో టికెట్స్ అమ్మారు. అప్పుడు బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నటువంటి వాళ్ళని పట్టుకున్నప్పుడు రాచకొండ పోలీసులు అందులో మనం చూస్తే క్లియర్గా HCAకు సంబంధించినటువంటి కాంప్లిమెంటరీ టికెట్లే బయట వచ్చేసాయి. అంటే ఒక HCAకు క్లబ్లకు క్రికెట్ క్లబ్లకు ఇచ్చేటటువంటి టికెట్స్ కానీ HCAలో ఉన్నటువంటి మెంబర్స్కి కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి కాంప్లిమెంటరీ టికెట్స్ ఏ విధంగా బ్లాక్ మార్కెట్లోకి వచ్చాయనే దానిపైన ప్రస్తుతం పోలీసుల ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. సో ఇప్పుడు కూడా అదే జరిగింది. మొత్తం 30,000 టికెట్లన్నీ అటు డిస్ట్రిక్ట్ యాప్లో అమ్మలేదు. మరి ఈ టికెట్స్ అన్నీ ఏమైపోయినట్టు, బ్లాక్ మార్కెట్ దారి పట్టించింది ఎవరు, SRH ఎందుకు ఈ టికెట్ ధరలన్నింటినీ పెంచిందనే దానిపైన ప్రస్తుతం డిస్కషన్ జరుగుతోంది. ఈవెన్ HCA పెద్దలు కూడా పూర్తిగా చేతులెత్తేశారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టికెట్ల లెక్క ఏంటి, SRH ఎన్ని ఆన్లైన్లో పెడుతుంది, ఎన్ని ఆఫ్లైన్లో పెడుతుంది, లేకపోతే అందులో HCAకి ఇచ్చేవన్నీ, లేకపోతే పోలీసులకు కాంప్లిమెంటరీ కింద ఇచ్చే టికెట్స్ అన్ని, లేకపోతే ఇతర ప్రభుత్వ విభాగాలకు ఏమైనా కాంప్లిమెంటరీ కింద టికెట్స్ ఇస్తుందా. సో ఈ కాంప్లిమెంటరీ టికెట్స్ అన్నీ పోను ఆన్లైన్లో ఎన్ని పెడతా ఉన్నారో, అందులో ఏ గ్యాలరీకి ఎంత పెడతా ఉన్నారో అనేది కూడా ఇలాంటి లెక్క ఉండదు. ఈ ప్రతిసారి హైదరాబాద్లో మ్యాచ్ జరిగిన టికెట్ల విషయంలో ఇలాంటి గందరగోళమే జరుగుతుంది. ముఖ్యంగా రేపు జరగబోయేటటువంటి మ్యాచ్ చూస్తే అటు RCB హాట్ ఫేవరెట్గా ఉంది, ఇప్పటికే టేబుల్ టాపర్గా కూడా ఉంది. అందులోనూ విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాడు కూడా అందులో రాబోతున్నాడు. కాబట్టి ప్రతి క్రికెట్ సగటు అభిమాని కూడా రేపు మ్యాచ్ను చూడాలి అని చెప్పి భావిస్తూ ఉంటారు. కానీ ఒక్క అభిమానికి కూడా టికెట్ దొరికినటువంటి పరిస్థితి ఈ SRH కల్పించింది. అటు ఆన్లైన్లో ఉన్నటువంటి టికెట్స్ ఏమైపోయాయనే దానిపైన కూడా అటు HCA క్లారిటీ ఇవ్వడం లేదు, ఇటు SRH నుంచి కూడా ఎలాంటి క్లారిటీ లేదు. మరి మ్యాచ్ చూద్దాం అనుకున్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం బయట బ్లాక్ మార్కెట్లో టికెట్స్ కొనడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. 1000 రూపీస్ ఉన్నటువంటి టికెట్ ధర ఇప్పుడు 4,000 అయినా సరే కొనుగోలు చేద్దామని చెప్పి భావిస్తున్న బ్లాక్ మార్కెట్లో అవి కూడా దొరికినటువంటి పరిస్థితి. ఏకంగా 5,000, 10,000 పెట్టడానికి కూడా అభిమానులు రెడీగా ఉన్నారు. మరి టికెట్స్ అన్ని బ్లాక్ మార్కెట్ దారి పట్టించింది ఎవరు అనే దానిపైన కూడా ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు SRH యాజమాన్యం కూడా చూస్తే HCAకు కాంప్లిమెంటరీ కింద కొన్ని పాస్లను ఇస్తూ ఉంది. ప్రతి క్రికెట్ క్లబ్కు 4, 6 చొప్పున ఇస్తూ ఉంటారు. కొన్ని చిన్న క్లబ్స్ ఉంటే ఒక్కొక్క క్లబ్ సెక్రటరీకి, ప్రెసిడెంట్కి చొప్పున 2 టికెట్లను ఇస్తూ ఉంటారు. మరి ఈ టికెట్స్ అన్ని ఇస్తున్నారా లేదా అనేది కూడా అయోమయంగానే ఉంది. ఎందుకంటే బయట వస్తున్నటువంటి కాంప్లిమెంటరీ టికెట్సే బ్లాక్ మార్కెట్లో కనిపిస్తూ ఉన్నాయి. మరి HCA వాళ్ళే ఉద్దేశపూర్వకంగా వాటిని బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తున్నారా అనేది చూడాలి. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో కూడా అసలు ఏం జరుగుతుంది, టికెట్స్ ఓపెన్ అయినటువంటి టైంలో ఒక్కసారిగా 30,000 టికెట్లను కేవలం 5-10 నిమిషాల్లోనే ఏ విధంగా మాయమవుతాయి. ఒక్కొక్క పర్సన్ టికెట్ కొనుగోలు చేయాలన్నప్పుడు వాళ్ళు నిబంధన పెట్టారు. ఒక్కో వ్యక్తి ఒక ఆధార్ కార్డును అందులో అప్లోడ్ చేసిన తర్వాత ఒక వ్యక్తి 4 టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి 4 టికెట్లను బుక్ చేసుకోవడానికి ఒక్కో వ్యక్తికి 3 నిమిషాల నుంచి 4 నిమిషాల టైం కూడా పడుతూ ఉంటుంది. అందులో వివరాలు, ఫోన్ నెంబర్, OTP అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే మరి ఏకంగా 30,000 టికెట్లు కేవలం 10 నిమిషాల్లో ఏ విధంగా అమ్ముడుపోతాయి అనే దానిపైన కూడా ఎలాంటి క్లారిటీ లేదు. అటు డిస్ట్రిక్ట్ యాప్ నుంచి లేదు, SRH యాజమాన్యం నుంచి కూడా లేదు. ఈవెన్ మీడియా కూడా SRHకు క్లియర్గా ఒక లేఖ రాసింది. మీడియా పాసెస్ అన్ని కూడా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. HCA పెద్దలే మీడియాకి ఇచ్చామని చెప్పి అందులో లెక్కల్లో చూపి అందులో ఉన్నటువంటి టికెట్స్ను కూడా పక్కదారి పట్టిస్తున్నారని చెప్పి మెయిల్ పెట్టినప్పుడు అసలు ఎందుకు వస్తున్నారు, మ్యాచ్కు రావాల్సినటువంటి అవసరం ఏముంది, టీవీలో చూసి న్యూస్ రాసుకోవచ్చు కదా అని ఇంత దారుణంగా రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం SRH నుంచి చూస్తున్నాం. అంటే ఎందుకు టికెట్స్ ఎక్కడ పంపిస్తూ ఉన్నారు, ఈ టికెట్స్ అన్ని SRH ఉద్దేశపూర్వకంగా మాయం చేసి SRH ఫ్రాంచైజీలో ఉన్నటువంటి కొంతమంది వీటన్నిటిని బ్లాక్ మార్కెట్కు తరలించి బ్లాక్ మార్కెట్ ద్వారా టికెట్స్ను అమ్మిస్తున్నారు అనేటటువంటి ప్రధాన ఆరోపణ ఉంది. రైట్ రవి, ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. మన ప్రతినిధి రమేష్ వైట్ల లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కేవలం 39 నిమిషాల్లోనే ఇన్ని వేల టికెట్లు ఎలా మాయమైపోయాయి? ఒకవైపు డిస్ట్రిక్ట్ యాప్ మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి, FCI సడన్ గా రేట్లు పెంచేయడం మీద కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. ప్రతినిధి రమేష్ వైట్ల లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రమేష్ వైట్ల, ఏదైతే
ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఈ టికెట్లు కూడా మొత్తం హాట్ కేకులు అమ్ముడిపోయాయని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అయితే డిస్ట్రిక్ట్ యాప్ ఈ మేరకు ప్రకటన చేసింది. దాంతోపాటు చూసినట్లయితే దాదాపు 3 లక్షల మంది క్యూలో ఉన్నారని చెప్పి కేవలం 3 నిమిషాల్లో 39,000 టికెట్లను డిస్ట్రిక్ట్ యాప్ అమ్మివేసింది. అయితే ఈ అమ్మకాల పైన అటు ఇప్పుడు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సన్ రైజర్స్ కార్యాలయం పైన అటు ఏదైతే అభిమానులు కూడా దాడి చేశారు. ఈ మేరకు సన్ రైజర్స్ యాజమాన్యం కూడా అటు హైదరాబాద్లోని పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తారు. తమకు సెక్యూరిటీ ఇవ్వాలని కూడా ఫిర్యాదు చేస్తారు. మరోవైపు చూసినట్లయితే బ్లాక్ టికెట్ల దందా పెద్ద ఎత్తున నడుస్తుందని చెప్పి ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మల్కాజ్గిరి పోలీసులు ఏకంగా 10 కేసులు నమోదు చేశారు. చాలా మందిని అరెస్ట్ చేశారు. ఎవరైతే బ్లాక్ టికెట్ ఏదైతే ఎస్ఆర్హెచ్ తర్వాత ఈ ఆర్సీబీకి సంబంధించిన టికెట్లను ముందుగానే కొనుగోలు చేసి లేకుంటే బ్లాక్లో కొనుగోలు చేయవచ్చు, లేకుంటే కొనుగోలు చేసి వాటన్నిటిని కూడా బ్లాక్ రూపంలో అమ్మేస్తున్న వాళ్ళని ఇప్పుడైతే మల్కాజ్గిరి పోలీసులు పట్టుకుంటున్నారు. వీళ్ళు బ్లాక్ దందా మొత్తం కూడా అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ టికెట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ నేపథ్యంలో దాదాపు 1,000 నుంచి ₹1,00,000 టికెట్ల ధర పలుకుతుంది. ఈ నేపథ్యంలోనే అటు ఈ బ్లాక్ దందా చేస్తున్న అంతా కూడా సోషల్ మీడియా ద్వారా ఈ టికెట్లను అమ్ముతున్నారు అనే విషయం తెలుసుకున్న మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు మేరకు నిఘా పెట్టి ఆ మేరకు చాలా మంది కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికైతే 10 కేసులు నమోదు చేశామని చెప్పి కూడా మల్కాజ్గిరి పోలీసు కమిషనర్ సుమతి కూడా ఇప్పుడు ప్రకటించున్నారు. అయితే 10 కేసుల్లో కూడా ఎంతమంది అరెస్ట్ చేశారు, ఎన్ని టికెట్లు స్వాధీనం చేసుకున్నారు, ఏ రేంజ్ టికెట్లు స్వాధీనపరుచుకున్న విషయం కూడా ఇంకా అధికారులు చెప్పలేదు. మరి కాసేపులో ఈ వివరాలు కూడా వెల్లించే అవకాశం ఉంది. అయితే ఈ టికెట్ల దందా మొత్తం కూడా ఆన్లైన్లో జరుగుతుంది, అట్లా సోషల్ మీడియా జరుగుతుంది. ఒక మనిషి టు మనిషి అంటే వ్యక్తి టు వ్యక్తి మాత్రం టికెట్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. అయితే హాట్ కేకుల్లో మొత్తంగా అమ్ముడుపోయిన టికెట్ల వ్యవహారం సంబంధించి అభిమానులు మాత్రం తీవ్ర ఆందోళన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఎస్ఆర్హెచ్ బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముతున్నారని చెప్పి కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఒక సమగ్ర దర్యాప్తు చేస్తున్నది. ఎస్ఓటి ఇప్పటికే దీనిపై నిఘా పెట్టింది. 10 కేసులు నమోదు చేసింది, చాలా మంది అరెస్ట్ చేసింది. ఈ టికెట్ల కనుక ఎవరైనా బ్లాక్ టికెట్లు అమ్మితే వారిపైన కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పి ఇప్పటికే పోలీస్ కమిషనర్ ప్రకటించున్నారు. ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా రేపు మ్యాచ్ మొదలయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంటుందని చెప్పి కూడా అధికారులు ప్రకటించున్నారు. నల్లి అయితే రమేష్ ఇట్లా బ్లాక్ టికెట్స్ అమ్ముతున్న వారిని ఎవరినైనా ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారా? అసలు ఏ రకంగా ఇది అంతా కొనసాగుతుంది? ఎవరైనా వెనకుండి నడిపిస్తున్నారా? ఎస్ఓటి పోలీసులు ఏం చెప్తున్నారు ఈ వివరాలకు సంబంధించి? దీనికి సంబంధించి చూసినైతే ఎవరో ఇండివిజువల్గా కొంతమంది వ్యక్తులు ముందస్తుగానే టికెట్లకు సంబంధించి ఆ డిస్ట్రిక్ట్ యాప్లో నమోదు చేసుకున్న వెంటనే టికెట్లు ఒక్కొక్కరి నుంచి మినిమం ఒక్కొక్కరికి 2 నుంచి 4 టికెట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అయితే 2-4 టికెట్లు ఎవరైతే కొన్ని బ్లాక్ మార్కెట్లు దందా చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ టికెట్లను బ్లాక్ చేసి కొనుగోలు చేసి ఒక్కరే బల్క్గా సైట్ మీద రేట్ చేసి ఏకపక్షంగా దాదాపు 10 నుంచి 20 మంది ఒక్కొక్కసారిగా ఆ టికెట్లను బుక్ చేసుకుని అడ్వాన్స్గా ఆ క్యూలో బుక్ చేసుకొని ఆ తర్వాత టికెట్లు కొనుగోలు చేసుకున్న తర్వాత ఆ టికెట్లను బయట మార్కెట్లో తీసుకొచ్చి 1,000 నుంచి ₹1,00,000 అమ్ముతున్నట్లుగా ఇప్పుడు బయటపడింది. అయితే బాక్స్ టికెట్లను ఓపెన్ మార్కెట్లో అమ్ముపోయినప్పటికీ బాక్స్ టికెట్లను కేవలం కార్పొరేట్ సంస్థలు మాత్రము అటు ఎస్ఆర్హెచ్ టీం మాత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఈ బ్లాక్ టికెట్లు ఎవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఈ బ్లాక్ టికెట్లకు సంబంధించి బాక్స్ టికెట్ కావచ్చు లేకుంటే మిగతా కార్పొరేట్ టికెట్లు కావచ్చు ఎవరికి అమ్మారు, ఎంతమందికి ఇచ్చారన్న విషయం కూడా ఇప్పటికి బయటికి రాలేదు. కానీ ఈ బాక్స్ టికెట్లు కూడా ప్రస్తుతానికి అయితే బయటకు వచ్చాయి. అవి కూడా బయట మార్కెట్లో అమ్ముతున్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే టికెట్లు అమ్ముతున్న వారిని అయితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇప్పటికీ 1000, 2000, తర్వాత 3000, 4000, 5000, 10,000 రూపాయల టికెట్లు మాత్రం ₹1,00,000 అమ్ముతుంది. ఎందుకంటే రేపు హైదరాబాద్లో చివరి మ్యాచ్, అటు కోహ్లీ కూడా రేపు రాబోతున్నాడు, తర్వాత ఎస్ఆర్హెచ్ కూడా మంచి రేజింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ను చూడాలని చెప్పి చాలా మంది అభిమానులు తహదాలు ఆడుతున్నారు, లైవ్లో మ్యాచ్ చూడడం ఎంజాయ్ చేయాలనుకున్నారు. కాబట్టి ఆ నేపథ్యంలో టికెట్ల డిమాండ్ ఎక్కువ ఉంది. ఈ డిమాండ్ని అటు బ్లాక్ దందా చేసే మాఫియా మొత్తం కూడా ఎన్నికేజ్ చేసుకుని మొత్తంగా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికైతే 10 కేసులు మాత్రం నమోదు చేశారు. ఇంకా వీళ్ళపైన నిఘా కొనసాగుతుంది. అటు సోషల్ మీడియాలో ఎవరైతే టికెట్లు అమ్ముతున్నారో వాళ్ళ మీద నిఘా కొనసాగుతుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. రేపటి ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ కు సంబంధించి మొత్తంగా 39,000 టికెట్లు నిమిషాల్లోనే మాయమైపోయాయి. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఐపీఎల్ టికెట్లు వెనుక పెద్ద దందానే జరిగినట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ టికెట్లన్నీ కూడా బ్లాక్ మార్కెట్ కు తరలించారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ అనేది జరగబోతోంది. నగరంలో ఈ సీజన్ కు ఇది చివరి మ్యాచ్ కావడం, అలాగే రేపటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడుతూ ఉండడంతో టికెట్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. మరొక వైపు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీపై కూడా విమర్శలు వెల్లువెత్తినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. కేవలం ₹950 ఉన్నటువంటి కనీస టికెట్ ధరను ₹1,950 పెంచేశారు. అలాగే సౌత్ స్టాండ్ కార్పొరేట్ బాక్స్ టికెట్ 30,000 నుంచి 45,000 పెంచేశారు. టికెట్లు
బ్లాక్ చేసి సామాన్యులకు మ్యాచ్ దూరం చేశారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు జొమాటో డిస్ట్రిక్ట్ క్యాప్ పైన కూడా వాటి బుకింగ్లపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సేల్స్ అనేవి స్టార్ట్ చేసిన నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అని డిస్ప్లే కావడంతో విపరీతంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 3 లక్షల మందిని క్యూలో చూపించి వేలాది టికెట్లు మాయమైనట్టుగా చెబుతున్నారు. వాస్తవానికి 39,000 సామర్థ్యంలో 30,000 నుంచి 32,000 టికెట్లు ప్రజలకు ఇవ్వాలి. కానీ అసలు ఎన్ని టికెట్లు అమ్మారో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం చెప్పకపోవడంపై కూడా ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.